ఇప్పుడైతే మంత్రాలయం అయితే వచ్చేసాం మేము అందరం కలిసి. మంత్రాలయంలో లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇట్లాగా ఫొటోస్ అయితే ఉంటాయి అనమాట. వాటి కింద అయితే ఏం రాయలేదు, ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క మీనింగ్ ఉంది. అదైతే మనకు తెలియదండి, ఎందుకంటే కింద రాయలేదు కాబట్టి. అంటే వాటర్ ద్వారాను మా మనుషుల ద్వారాను అట్లా రాజైతే పెట్టారు. మా కింద ఏమైతే రాయలేదు మనకి. లోపలికి వచ్చినాక వీడియో తీయటం కుదరలేదండి, అంతా రాగద్వేషం అంతా గోల్డ్తో ఉన్నారు. తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇవి కూడా మనకి అన్ని గోల్డ్తో అయితే ఉన్నాయి. విగ్రహాలు మొత్తం గోల్డ్ సిల్వర్తోనే ఉన్నాయి. ఇది మాత్రం మనం ప్రతి ఒక్కళ్ళు చూడాల్సింది, ఊరు పిల్లలకు కూడా చూపించాల్సింది రాఘవేంద్ర స్వామి టెంపుల్ అనేది, మంత్రాలయము. మీరు వీలు చూసుకొని మీరు మీ పిల్లలతో అందరూ వచ్చి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది మంత్రాలయం. నేను ఎట్లా ఉండిద్దో అనుకున్నాను, నేను ప్రభాస్ గారి మూవీలో చూశాను, అప్పటి నుంచి వెళ్దాం అనుకున్నాను, ఇప్పటికైతే కుదిరింది. అసలు ఎంత అంటే అంత బాగుంది, మొత్తం సిల్వరు గోల్డ్తోనే ఉన్నాయి. అసలు రాఘవేంద్ర స్వామి విగ్రహం చూడండి ఎంత బాగుందో, మామూలుగా లేదు విగ్రహం కూడా. నేనైతే అనుకోలేదు నా లైఫ్లో వెళ్తానని, అనుకోకుండా అయితే వెళ్ళాను. ఆ దేవుడు ఆజ్ఞ అనుకుంటాను. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుడు ఆజ్ఞ లేదు, ఎక్కడికి వెళ్ళాము. ఇదైతే గుడి ప్లాన్. ఇప్పుడున్న ఈ బిజీ షెడ్యూల్లో ఎవరు ఎక్కడికి వెళ్తలేదు, సంపాదించుకోవడమే చూసుకుంటున్నారు. కానీ మనం ఎంత సంపాదించుకున్నా దేవుడికంటూ ఎంతో కొంత ఖర్చు పెడితేనే మనసు పీస్ఫుల్గా ఉండిద్దండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నేనైతే అంతే నమ్ముతాను, దేవుడు ఆజ్ఞ లేదు మనం ఎక్కడికి ఏం చేయలేము, ఎక్కడికి వెళ్ళలేము కూడా. మీరు కుదిరినప్పుడు ఇలా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. సమ్మర్ టైంలో పిల్లలకి అన్నీ నేర్చుకుంటారు, అంతా బాగుండిద్ది. రాఘవేంద్రుడి జీవిత చరిత్ర ఇట్లాగా ఫొటోస్ ద్వారా వేశారండి. కింద అయితే కొన్ని ప్లేస్లు రాశారు, కొన్ని ప్లేస్లు రాయలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే అండి, బాయ్ బాయ్.